విశ్వ అమూల్యని రూమ్లో పెట్టి అసలు నేను ఎప్పుడు నిన్ను ప్రేమించలేదు, నిన్ను ప్రేమించినట్టుగా నటించాను, మీ నాన్న పరువు తీయడానికే నేను ఇదంతా చేశాను అని అంటూ చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు. అమూల్య ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకొని ఏమీ చేయలేక చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇంకా ఆ తర్వాత విశ్వ ఒక బుట్టలో మల్లెపూలు తీసుకొని చేతికి మల్లెపూలు చుట్టుకొని రూమ్ లోపలికి వస్తాడు. ఏంటిది అని అడుగుతూ ఉంటే, ఓ నీకు ఇంకా అర్థం కాలేదా, నేనే చెప్తాను అని మురిసిపోతూ సిగ్గుపడుతూ ఈరోజు మన ఫస్ట్ నైట్ అని ఆ విశ్వ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ విశ్వ నన్ను ఏం చేయొద్దు అని అమూల్య బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా అలా ఏంటే ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, ఇప్పుడు మీ నాన్న పరువు తీయడానికే కదా నేను ఇలా తీసుకొచ్చాను అని విశ్వ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తాళి పట్టుకొని, ఓ పెళ్ళి కాలేదు, పెళ్ళికి ముందు ఇవన్నీ వద్దు అని అంటున్నావా, సరే ఆ సరదా కూడా తీర్చుకుందాం అని తాళిబొట్టు తీసుకుని వచ్చి అమూల్యకి కట్టబోతూ ఉంటే, ప్లీజ్ విశ్వ ప్లీజ్ అని అమూల్య బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా అలా అమూల్య విశ్వని చెంప మీద లాగిపెట్టి కొట్టడంతో విశ్వకి చాలా కోపం వచ్చి, ఏంటే నన్నే కొడతావా అని అమూల్యని కొడుతూ ఉంటాడు. మరోవైపు ఇంకా రామరాజు వేదవతి మేళతాళాలు తీసుకొని ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ధీరజ్ సాగర్ వాళ్ళు, అయ్యో అమూల్య లేదన్న విషయం నాన్నకి ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే రామరాజు ఇంట్లోకి రావడంతో ధీరజ్ సాగర్ వాళ్ళు చెప్తూ ఉంటారు, నాన్న అమూల్య కనిపించట్లేదు అని చెప్పడంతో రామరాజు చాలా షాకింగ్గా, అమూల్య కనిపించకపోవడం ఏంట్రా అని వేదవతి రామరాజు చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమో నాన్న నైట్ అంతా వెతికాం, అసలు ఎక్కడుందో అమూల్య కనిపించట్లేదు అని చెప్తూ ఉండడంతో ఇంకా రామరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయి, నా అమూల్య ఏం జరిగి ఉంటుందిరా, అమూల్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అసలు ఇలా ఎందుకు జరిగింది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు విశ్వ ఏమో అమూల్యని కొట్టి మరీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.